టాప్ న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే గులాబీ దళపతి కేసీఆర్ ప్రజల్లోకి రాగానే కాంగ్రెస్ డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసారిగా హైప్ క్రియేట్ అవడంతో రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతోంది. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే దొరికిన కాడికి దోచుకో అందినంత దండుకో. తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న దందా ఇదే. అక్రమార్కులు అండ్ కాంగ్రెస్ గ్యాంగ్లు చట్టాపట్టాలేసుకొని సహజ వనరులను నిర్దాక్షిణ్యంగా కొల్లగొడుతున్నారు. చీకటి వాటాలు, సీక్రెట్ ఒప్పందాలు చేసుకుని యథేచ్ఛగా ఇసుకను మట్టిని బుక్కేస్తున్నారు. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమయ్యిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ రానున్న ప్రతి ఎన్నికల్లో మరింత పతనం కాక తప్పదని తేల్చి చెప్పారు. నల్గొండ టూర్లో బీఆర్ఎస్ సర్పంచ్లను ఆయన సన్మానించారు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే అధికార పార్టీ అండతో విపక్షాలను అనవసరంగా టార్గెట్ చేయాలని చూస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని అధికార యంత్రాంగాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటుగా హెచ్చరించారు. చట్టబద్ధంగా పనిచేయాలే కానీ ఇబ్బంది పెట్టేలా ప్రయత్నించవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఐటీకా టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఐటీకా టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ డైవర్షన్ డ్రామా, కేసీఆర్కు నోటీసులంటూ నాటకాలు. చెక్ డ్యాంలు పేల్చివేత, ఇసుక మాఫియా పని, నిజ నిర్ధారణ కమిటీ నివేదిక. కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తూ పల్లె తీర్పు, రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్. అధికారులకు హరీష్ రావు మాస్ వార్నింగ్, కావాలని వేధిస్తే ఇబ్బందులేనని హెచ్చరిక. రైట్, రేవంత్ డైవర్షన్ డ్రామా, కేసీఆర్కు నోటీసులంటూ నాటకాలు. చెక్ డ్యాంల పేల్చివేత, ఇసుక మాఫియా పని, నిజ నిర్ధారణ కమిటీ నివేదిక. కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తూ పల్లె తీర్పు, రేవంత్ సర్కారు. అధికారులకు హరీష్ రావు మాస్ వార్నింగ్, వేధిస్తే ఇబ్బందులేనని హెచ్చరిక.